ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాలను విభిన్న రూపాల్లో దర్శించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే శ్రీకాకుళం నగరానికి చెందిన కళాకారుడు దాకోజీ లాల్ ప్రసాద్ ఈ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించారు. వరుసగా 3వ ఏడాది ఆయన రూపొందించిన గణపయ్య విగ్రహం పర్యావరణ హితమే కాకుండా సృజనాత్మకతకు కూడా ఒక అద్భుతమైన ఉదాహరణగా ఈసారి ఆయన రూపొందించిన విగ్రహం పేరు కాయిన్స్ గణపతి. ఆయన స్వగ్రామమైన అంపోల్లో ఈ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ విగ్రహ విశేషాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గత 2 ఏళ్లుగా లాల్ ప్రసాద్ గణపయ్యను ప్రత్యేకంగా రూపొందిస్తూ వచ్చారు. ఒకసారి ఐస్ క్రీం పుల్లలతో, మరొకసారి చాక్లెట్లతో విగ్రహాన్ని నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఏడాది కూడా భిన్నంగా చేయాలని ఆలోచించి చివరకు కరెన్సీ నోట్లు మరియు నాణేలతో గణపయ్యను రూపొందించాలని నిర్ణయించారు. ఈ ఆలోచన అంపోల గ్రామ కమిటీతో పంచుకున్నారు. వారు ఆయన ప్రతిభను సమ్మతించడంతో వెంటనే పని ప్రారంభించారు. కాయిన్స్ గణపతి తయారీ 10 రోజుల పాటు కష్టపడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. విగ్రహ రూపకల్పనలో థర్మాకోల్ షీట్లు బేస్ ఇచ్చి వాటి మీద నాణేలు, కరెన్సీ నోట్లు అమర్చి గణపయ్య శిల్పాన్ని పూర్తిగా చేశారు. నాణేల కోసం బ్యాంకులు సంప్రదించి సుమారుగా 20,000 రూపాయలు విలువైన నాణేలు సేకరించారు. అదనంగా కరెన్సీ నోట్లు కలిపి మొత్తం 30,000 రూపాయలు నగదుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. అంపోల్లోన ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రతి ఏడాది జిల్లాలో ఎక్కడా లేనటువంటి, రాష్ట్రంలో కూడా ఎలాంటిగా లేకుండా మన లాలూ ప్రసాద్ మరి ఈ రోజు ప్రతి సంవత్సరము అంపోల్లో ఉన్న ఒక డిఫరెంట్ వినాయకుడిని, అంటే కాలుష్యత రహితంగా లేనట్టు వినాయకుడిని తయారు చేయాలని ఫస్ట్ సారి ఐస్ క్రీమ్ పుల్లలతోని వినాయకుడు చేయడం జరిగింది. అది చాలా బాగా గ్రాండ్ గా సక్సెస్ అయింది. ఆ తర్వాత వచ్చాము చాక్లెట్స్ తోని చేయడం జరిగింది. మరి ఈ ఏడాది కాయిన్స్ తోని వినాయక చవితిని మాకు అంపోలు గ్రామానికి ఇవ్వడం జరిగింది. రియల్ గా ఆయనకి మా కమిటీ తరపున, అందరి తరపున చాలా చాలా ధన్యవాదములు. ఎందుకంటే ఎక్కడైనా ప్రతి విలేజ్ లో కూడా ఇలాంటిది ఎక్కడ జరగదు. అది మా ఊర్లో ఆయన పుట్టడం వల్ల మాకు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. నేను ఈ ఊరు సభ్యుని కాదు కానీ ఈ ఊరు అల్లుడిని. ఆయన రియల్ గా ఇలాంటి మెంబర్ మా ఊర్లో, ఆయన అంపోల గ్రామంలో ఉండడం వల్ల అంపోల్లో చేసుకుని చాలా మంది అదృష్టవంతులు. జిల్లాలో ఎటువంటి వినాయకుడు, ఇలాంటి వినాయకుడు ఎక్కడా లేవు. ఆయనకి మా కమిటీ తరపున చాలా చాలా ధన్యవాదములు. ఇలాంటిగా ఇంకెన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాం. మరి ఏడాది చేసిన కాయిన్స్ తో వినాయకుడిని, ఇది నిమగ్న కార్యక్రమం తరువాత దీన్ని వచ్చాము మనము కానుపాక వినాయకకి ఇవ్వాలని కమిటీ వారు నిర్ణయించుకున్నాము. ఆ వినాయకుడు మమ్మల్ని కార్యక్రమం చక్రంగా చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. యాక్చువల్ గా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలా డిఫరెంట్ వినాయకుడిని పెడుతున్నాం. మాక్సిమం జిల్లా మొత్తం తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరం ఈ వినాయకుడి కోసం 25,000 యూజ్ చేసాం. అందులో 15,000 నోట్స్ రూపంలో, రిమైనింగ్ 10,000 కాయిన్స్ రూపంలో యూజ్ చేసాం. దీన్ని అనిపాక ఏం చేయాలనేది కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సగం కాయిన్స్ ఏమి కాణిపాక వినాయకుడికి ఇద్దాం అనుకుంటున్నాం. రిమైనింగ్ విలేజ్ లో పంచడం కానీ, లేకపోతే ఇంకా దేవస్థానానికి డొనేట్ చేయాలని ఇంకా ఆలోచిస్తున్నాం. సో మాకు కొద్దిగా అనుపుడు అయ్యాక దాని గురించి డిసైడ్ చేస్తున్నాం. అలాగే లాలూ ప్రసాద్ కోసం చెప్పాలంటే, మా వాడు ఆల్రెడీ సినిమాల్లో కూడా ట్రై చేస్తున్నాడు. అందరికి తెలిసిందే. ఆల్రెడీ 2 సినిమాలు చేశాడు. తనకి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ తనకి సక్సెస్ రావాలని మా వీధి అందరం కోరుకుంటున్నాం. మా యూత్ తరపున, మా ఊరి తరపున లాలూ ప్రసాద్ ఆల్ ద బెస్ట్. అలానే ఇది 7.5 feet హైట్ తో చేశాడు. కాయిన్స్ ఏమి 25,000 యూజ్ చేశాడు. 3 feet వెడల్పు తో తయారు చేశాడు. అలానే మనోడు 10 days 15 days కష్టపడి ఈ విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ విగ్రహం కోసం ₹1 నాణేలు 2,000, ₹2 నాణేలు 4,000, ₹5 నాణేలు 1,800, ₹50 నోట్లు 200, ₹100 నోట్లు 10 చొప్పున సేకరించి ఈ విగ్రహాన్ని పూర్తి చేశారు. దాకోజీ లాల్ ప్రసాద్ గా స్ఫూర్తిగా తీసుకొని అదే గ్రామానికి చెందిన చైతన్య, వెంకటేష్, లోకేష్ అనే 3 చిన్నపిల్లలు 350 చాక్లెట్లను ఉపయోగించి వారం రోజుల పాటు శ్రమించి 2 కేజీల బరువున్న చిట్టి చాక్లెట్ వినాయకుడిని ఈ చిన్నారులు తయారు చేశారు. ఇదే విగ్రహాన్ని ఈ కాయిన్స్ విగ్రహంతో పాటు ఇక్కడ పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు. దాకోజీ లాల్ ప్రసాద్ ప్రతి ఏడాది గణపయ్య రూపాన్ని విభిన్నంగా రూపొందించడం ద్వారా ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంచుతున్నారు. ఆయన తయారు చేసే విగ్రహాలు గ్రామాల కోరిక మేరకు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేసింది. ఈ క్రమంలో అంపోలు గ్రామస్తుల కోసం
ఈ ఏడాది కాయిన్స్ గణపతి నిర్మించారు. గ్రామస్తులు, భక్తులు ఈ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. సాధారణంగా కనిపించిన వినూత్న శిల్పకళతో పాటు కాయిన్స్ సూచించే సంపదత్వం గణపయ్యలు ప్రతిబింబించడంతో ప్రజలు దీన్ని ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిగా భావిస్తున్నారు.